పులివెందులలో వైసీపీ దొంగల ముఠా రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. కార్ను కొట్టాడు, అడిగితే కొట్టడమే పనిగా పెట్టుకుంది. గత ఎన్నికల సమయంలో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు రెడ్డి తెలుసు. మధు, చెప్పండి. మళ్ళీ అవినాష్ రెడ్డి హస్తం ఉన్నట్లుంది. జగన్ అనుచరులు అందరూ కలిసి కార్లు అయితే ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో అతన్ని కొట్టడం, లేకపోతే దాడి చేయడం, ఇలాంటివన్నీ చేశారు. మళ్ళీ అసలు ఏం జరిగింది అక్కడ? సతీష్ కుమార్ అనే వ్యక్తి ఏమంటున్నారు? ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చేసి, మేము పలానా ఏరియా నుంచి వచ్చాము, ఆ ఏరియాకు సంబంధించి మాకు ఒక మెడికల్ కాలేజీ ఉంది, ఆ మెడికల్ కాలేజీలో మీ కార్లు పెడితే నెలకు 45,000 రూపాయలు ఇస్తాము, మేము చాలా జెన్యూన్, అంటే మేము పలానా పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా మొత్తం అనేక కార్లు పెట్టుకున్నాం, ఇక మీ కార్లు కూడా పెడితే అక్కడ మీకు నెల 45,000 ఒక్కొక్క కార్కి ఇస్తామని చెప్తారు. ఎంత సాఫ్ట్గా మాట్లాడతారంటే, తెల్ల మొత్తం పూర్తిగా టాప్ టు బాటమ్ అంతా కూడా వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చేసి మాట్లాడతారు. అమ్మో పలానా ప్రాంతం నుంచి వచ్చారు, వీళ్ళు జెన్యున్గానే డబ్బులు ఇస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదనుకొని సరే అగ్రిమెంట్ అంతా కూడా రాసుకొని కార్లను అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక 2-3 రోజుల పాటు అంతా బాగానే ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ ఇంకా 45,000 రూపాయలు ఇవ్వాలి కదా, అంటే 1 మంత్ అయిపోయిన తర్వాత 45,000 రూపాయలు ఇవ్వాలి కదా, అంటే 6 కార్లు, ఒక్కో కారుకి 45,000 రూపాయలు సో ఇవ్వాలి. కాబట్టి ఫోన్లు చేస్తే ఆ కార్లకు సంబంధించినటువంటి యజమాని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, కార్లు ఎక్కడున్నాయో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఇది మామూలు ఓవరాల్గా జరిగినటువంటి వ్యవహారం. అసలు ఎవరు ఈ మొత్తం కథ అంతా నడిపింది ఎవరు? సంగారెడ్డి టు పులివెందుల, సంగారెడ్డిలో హరహర ట్రావెల్స్ నడిపేటటువంటి సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, మేము మీకు సంబంధించినటువంటి కాళ్ళను పెడుతున్నామంటూ కూడా నా 6 కార్లను అయితే పులివెందులకు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత, అంటే 4 సంవత్సరాల క్రితం, ఇప్పటిగా తీసుకెళ్ళి 4 years బ్యాక్ తీసుకెళ్లి ఆ 6 కార్లన్నీ కూడా అక్కడే పెట్టుకొని తనకు కావాల్సినటువంటి పనులన్నిటికీ కూడా ఉపయోగించుకున్నాం. వన్స్ అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. 4 సంవత్సరాల పాటు సతీష్ కుమార్కు సంబంధించినటువంటి హరిహర ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రావెల్స్కు సంబంధించినటువంటి కార్లన్నిటి కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా, సింగిల్ పేమెంట్ కూడా చేయకుండా ఫ్రీగా ఈ కార్లన్నీ కూడా వాడుకున్నారు. తన కార్లు ఏమైపోయో తెలియక సతీష్ కుమార్ అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఎన్నికల సమయంలో ఎంపీ అవినాష్కు సంబంధించినటువంటి కాన్వాయ్ ఉంటుంది కదా, ఎన్నికలకు సంబంధించి కాన్వాయ్ వెళ్తూ ఉంటుంది కదా, ఆ కాన్వాయ్లో తన కారు ఉన్నట్టుగా ఈ సంగారెడ్డికి చెందినటువంటి సతీష్ కుమార్ ఐడెంటిఫై చేశారు. అరే ఇది నా కారు కదా, ఇది నా కారు నెంబరే, నా కారే అంటూ ఇది ఎక్కడికి, అవినాష్ రెడ్డికి ఎలా వచ్చింది, అవినాష్ రెడ్డికి ఏం సంబంధం అని అక్కడికి వెళ్ళి ఆరా తీసినప్పుడు ఆ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆ మొత్తం వ్యవహారంలో అనేక విషయాలు బయటకు వచ్చింది. అక్కడ కార్లు ఎవరైతే తీసుకున్నారో ఆ కార్లు తీసుకున్నటువంటి వారందరూ కూడా మొత్తం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. ఆ నాయకులు ఎవరు, ఆ చిట్టా ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం బయట పెట్టబోతున్నాం. అదంతా ఒక వైపు అయితే, తన కార్లు ఉన్నాయి, తన కార్లు అన్నింటినీ కూడా ఇలా తీసుకెళ్లారని వేంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వేంపల్లి పోలీస్ స్టేషన్లో సతీష్ కుమార్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అధికారంలో ఉంది కాబట్టి మా మీదనే కంప్లైంట్ చేస్తావా, అది కూడా వేంపల్లికి వచ్చి మా మీదే కంప్లైంట్ చేస్తావా అంటూ కూడా పులివెందుల నుంచి వచ్చినటువంటి బ్యాచ్ వేంపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సతీష్ కుమార్, సింగిల్గా ఉన్నటువంటి సతీష్ కుమార్ మీద ఇంకా ఆ స్థాయిలో రెచ్చిపోయారు. ఇంకా మాటల్లో చెప్పలేని స్థాయిలో రెచ్చిపోయాడు. ఇంకా ప్రాణాలను, కడప జిల్లాలో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఎలాగోలాగా అక్కడ బయటపడిన తర్వాత మళ్ళీ సంగారెడ్డికి వచ్చి సంగారెడ్డిలో కంప్లైంట్ ఇస్తే ఇక్కడ కూడా అప్పట్లో తనకి ఏమీ యూజ్ లేదు. ఇక ఏం చేయాలి అనుకున్నటువంటి క్రమంలోనే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్కు సతీష్ కుమార్ కంప్లైంట్ చేశారు. వెంటనే కూటమి గవర్నమెంట్ రంగంలోకి దిగింది. సంగారెడ్డి పోలీసులు, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, పులివెందులకు వెళ్ళిన తర్వాత మొత్తం 6 కార్లన్నీ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఎవడైతే 45,000 ఇస్తాను అని చెప్పేవాడు సుమారుగా ఇప్పటికీ 1
చిల్లర వరకు కూడా ఈ సతీష్ కుమార్కి రావాలి. అంటే 4 సంవత్సరాల పాటు వాడుకున్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో అవన్నీ కూడా రావాలి. ఇంకా ఆ కార్లు ఆ కార్లు అయితే వచ్చాయి కానీ డబ్బులు అయితే రాలేదు. ఇన్ని రోజుల పాటు వాడుకునేందుకు సింగిల్ రూపాయి కూడా రాలేదు. మరి ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో ఇక బాధితులు ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్తో కూడా మనం మాట్లాడము. సతీష్ కుమార్తో మాట్లాడినప్పుడు అతను ఒకటే చెప్తున్నాడు, ఈ పులివెందుల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఈ పులివెందుల బ్యాచ్ అత్యంత దారుణంగా కూడా తనను బెదిరించారు. అత్యంత దారుణంగా బెదిరించడమే కాకుండా నన్ను కొట్టి నానా చిత్రహింసలు గురి చేశారు అంటూ కూడా వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరిగింది. రైట్ నో మనం చూసుకుంటే మాత్రం ఎవరైతే మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళలో ప్రధానంగా ఈ కార్లన్నిటికీ సంబంధించి కూడా వాడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల లిస్ట్ ఒకసారి చూస్తే వీళ్ళందరూ కూడా పులివెందుల బ్యాచ్ లో ఉండేటటువంటి వాళ్ళే. వన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ భారతి ఎవరైతే ఉన్నారో ఈమె వేంపల్లి కడప జిల్లా వేంపల్లికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి భారతి. సో ఈమె కూడా ఈ సతీష్ కుమార్ కు సంబంధించినటువంటి కార్లను ఉపయోగించారు. అదేవిధంగా ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి ఎంపీటీసీ శంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ శంకర్ రెడ్డి కూడా ఈ కార్లను ఉపయోగించారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ ప్రసాద్ రెడ్డి కూడా ఈ కార్లను ఉపయోగించాడు. అమ్మాజీ వైఎస్ఆర్సీపీ నాయకురాలు కదిరికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఈ మొత్తం కార్లన్నింటినీ కూడా వీరి వద్ద నుంచి ఇన్ని రోజుల పాటు వాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు అతన్ని మోసం చేసి చివరికి ఆ కార్లు తెచ్చుకోవడానికి నానా హింసలు పడ్డాడు సతీష్ కుమార్. ఫైనల్ గా మాత్రం న్యాయం అయితే హాఫే జరిగిందని చెప్పవచ్చు. 100కి 100% జరగలేదు. ఎందుకంటే కార్లు మాత్రమే వచ్చాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు 4 సంవత్సరాల పాటు వాడుకున్నటువంటి దానికి ఆ కష్టార్జితం ఏదైతే ఉంటుందో ఆ కష్టార్జితం మాత్రం రెంట్ కూడా ఇవ్వకుండా ఇంకా పంపించి వేసేశారు. అయితే మధు ఇక్కడ చూస్తే గనక కడప నుంచి సంగారెడ్డి దాకా వచ్చి వీళ్ళు కారు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరు మధ్యవర్తిత్వం ద్వారా వీళ్ళు రావడం జరిగింది? సతీష్ కుమార్ ఈ విషయంలో ఏమంటున్నారు? మోసం చేయాలి అనే ఆలోచన మైండ్లో ఉన్నప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకొని మా అమాయకమైనటువంటి మాటలతో నమ్మకస్తులు అనేటటువంటి డైలాగ్స్తో ముందుకొచ్చి సతీష్ కుమార్ ముందు మాట్లాడాడు. పులివెందులకు సంబంధించినటువంటి ఇంతకుముందు మనం చెప్పినటువంటి బ్యాచ్, ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఒకటే, నాట్ ఓన్లీ సతీష్ కుమార్, ఇటువంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి మా ప్రాంతానికి వచ్చి ఏమీ చేయలేరు అనేటటువంటి మైండ్లో ఉంటారో అటువంటి మైండ్తోనే బరి తెగించి ఇటువంటి మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యాపారస్తులను టార్గెట్గా చేసుకొని ఇదంతా కూడా చేశారు. ఇప్పుడు 4 సంవత్సరాల పాటు 6 కార్లను వాడుకున్నారు. మినిమం ఎంత లేదన్నా ఒక 50 లక్షలు ₹1 కోటి అయినా సరే అతనికి వచ్చేది. కానీ ఇప్పుడు ₹1 కూడా రాలేదు. రూపాయి రాకపోగా ఆ కార్లకు సంబంధించి 30 తిప్పలు పెట్టడం, కొట్టడం, బెదిరించడం, భయపెట్టడం, ఇతనికే ఖర్చు అయ్యేలాగా చేయడం అంటే ఏంటి అసలు? ఇంకా మాటలు చెప్పలేవు. ఒకవేళ పొరపాటున వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింటే ఇటువంటి బాధితులు, ఇటువంటి మోసాలు ఇంకా ఎన్ని జరిగేవో. కార్లు రెంట్కి తీసుకొని వేరే రాష్ట్రానికి తీసుకెళ్ళడం, తమ ప్రాంతంలో పెట్టుకోవడం, కార్లు వచ్చి అడిగినందుకు కొట్టడమా, పోలీస్ స్టేషన్కి వెళితే పోలీస్ స్టేషన్లో కూడా బెదిరించడం. అసలు మాటల్లో చెప్పలేనటువంటి మోసం ఇది. నిజంగా సతీష్ కుమార్ని చూస్తే అతను స్క్రీన్ మీద మనం కూడా చూడొచ్చు. అతను ఏం చెప్పలేకపోతున్నాడు. సార్ నా కార్ల కోసం నేను కూడా డైరెక్ట్గా మాట్లాడినప్పుడు నా కార్ల కోసం ఎన్ని తిప్పలు పడ్డాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే వైసీపీ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ కంప్లైంట్ పేపర్ కానీ అక్కడ టేబుల్ మీద ఉంది తప్ప దాని మీద స్పందించినటువంటి అధికారులు కానీ ఏమీ లేరు. కానీ ఇప్పుడు మాత్రం స్పందించారు. నా కార్లు నాకు ఇప్పించారు. కానీ నాకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ 4 సంవత్సరాల పాటు దాని మీద ₹1, ₹2 వస్తే మధ్యతరగతికి సంబంధించి నేనంటూ కొంతమంది జీతాలు ఇచ్చేవాడిని, నాకంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాగుపడేవారు. కానీ అదేమీ లేకుండా తీవ్రంగా నష్టపోయాను. అంటే కోలుకోలేనటువంటి దెబ్బ ఒక మనిషికి సంబంధించి, ఒక వ్యాపారానికి సంబంధించి ఈ స్థాయిలో కోలుకోలేని దెబ్బ తగిలితే ఖచ్చితంగా కూడా అతని వ్యాపారం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇదంతా కూడా వ్యాపారం మీద ఎఫెక్ట్ పడడం ఇవంతా పక్కన పెడితే ఆ మోసం చూసారా, ఆ స్టైల్ ఆఫ్ మోడల్స్ ఆపరేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా అంత పక్కా ప్లాన్ ప్రకారం మోసం చేయాలనేటువంటి ఆలోచన ఇంకా ఎంతమంది ఈ విధంగా చేశారు అనేది కూడా బయటికి రావాలి. సతీష్ కుమార్కి మాత్రం 50% మాత్రమే న్యాయం జరిగింది. మిగిలిన డబ్బులు కూడా ఇప్పించేస్తే పూర్తిగా కూడా న్యాయం జరుగుతుంది. కానీ పులివెందుల బ్యాచ్ చేసినటువంటి ఈ అరాచకం మాత్రం అత్యంత దారుణం. రైట్, థ్యాంక్ యూ మధు.